సింహాచలం కొండపై జరిగిన ఘటన దురదృష్టకరమని ప్రభుత్వం తక్షణమే రంగంలోకి దిగి సహాయక చర్యలు నిర్వహించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి వారికి మెరుగైన వైద్యం అందించిందని మృతుల కుటుంబాలకు బీజేపీ తరపున ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నట్లు ఎమ్మెల్సీ సోమవీర్రాజు తెలిపారు. ఎమ్మెల్సీగా బాధ్యతలు స్వీకరించి తొలిసారిగా కాకినాడకు విచ్చేసిన ఎమ్మెల్సీ సోమవీర్రాజును కాకినాడ సర్పవరం జంక్షన్ వద్ద బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. కాకినాడ పార్లమెంట్ కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ సోమవీర్రాజుకు మహిళలు హారతులు పట్టి తిలకం దిద్ది ఘన స్వాగతం పలికారు. పార్టీ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు, నాయకులు రంబాల వెంకటేశ్వరరావు, ఎనిమిరెడ్డి మాలకొండయ్య, తుమ్మలపల్లి నాని, ముత్తా నవీన్ కుమార్, పెద్రెడ్డి రవికిరణ్, గట్టి సత్యనారాయణ, చిలుకూరి రామ్కుమార్, పితాని లీలావతి, కొండేటి గంగాధర్, గండి కొండలరావు, రాష్ట్ర సివిల్ సప్లైస్ డైరెక్టర్ తుమ్మల పద్మజ, జాతీయ నాయకులు ఉపాడ కృష్ణమోహన్, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సోమవీర్రాజు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో మండలాధ్యక్షులు బొలిశెట్టి రామకృష్ణ, పి సత్యనారాయణ, సత్యబాబు, పద్మావతి తదితరులు పాల్గొన్నారు. దేవస్థానంలో జరిగినటువంటి దుర్ఘటన ప్రభుత్వం వెంటనే స్పందించడం, దానికి తగ్గ చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది, కమిటీ వేయడం జరిగింది. అక్కడ మరణించిన మృతులకి పార్టీ తరఫున సంతాపాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో జరిగినటువంటి పొరపాటు మరొకసారి పునరావృతం కాకుండా ప్రభుత్వం పద్ధతిమైన చర్యలు తీసుకుంటుంది. ఏదైతే పాకిస్తాన్లో కాశ్మీర్లో జరిగినటువంటి దుర్ఘటన ఉందో, ఈ దుర్ఘటనపై ప్రభుత్వం అన్ని విధాలైనటువంటి చర్యలు తీసుకుంటుంది. కాశ్మీర్లో ఎవరైతే చర్యలకు పడ్డారో వారిని ప్రభుత్వం కఠినంగా శిక్షించడం, కఠినంగా మరొకసారి ఇలాంటి కార్యక్రమాలు జరగకుండా చూసేటువంటి బాధ్యతని మోడీ గారి ప్రభుత్వం తీసుకుంటుంది.